ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10వ తరగతి పరీక్షలు రాసేవారందరికీ కూడా ఇది ఉచితమని అయితే చెప్తూ ఉన్నారు. ప్రకటించడం అయితే జరిగింది. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. విద్యార్థులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఏపీలో ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ కూడా ఆర్టీసీ సంబంధించి శుభవార్త అయితే వచ్చింది. 10వ తరగతి పరీక్షల వేళ ట్రాఫిక్ రద్దీ, అలాగే దూర ప్రాంతాల్లో ఉండే పరీక్ష కేంద్రాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల్లో ఈ విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయించింది. తద్వారా వారు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు వీలు కలుగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నెల ఆఖరు వరకు జరిగే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,49,000 మంది విద్యార్థులు అయితే హాజరవుతున్నారు. వీరి కోసం ప్రభుత్వం 3,450 పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటికి చేరుకునేందుకు ఆయా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. పరీక్షా కేంద్రానికి వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు అని చెప్తున్నారు. అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడమే కాకుండా రిటర్న్ కూడా మీరు ఫ్రీగా ఆర్టీసీ బస్సు అయితే ఎక్కేయచ్చు. మరి ఎటువంటి బస్సులు ఎక్కొచ్చు, ఎటువంటి బస్సులు అలౌ చేస్తారని చూస్తే అయితే ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఇలా 10వ తరగతి విద్యార్థులను టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణానికి అయితే అనుమతిస్తారు. బస్సు ఎక్కాక విద్యార్థులు తమ యొక్క హాల్ టికెట్ను కండక్టర్కి చూపిస్తే సరిపోతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా ఇలాగే చేస్తే సరిపోతుంది. సో హాల్ టికెట్స్ అయితే చూపిస్తే సరిపోతుంది. ఈ మేరకు విద్యాశాఖతో పాటు ఆర్టీసీ అధికారులు కూడా సంయుక్తంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ సౌకర్యాన్ని 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా వినియోగించుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తోంది. సో ఈ నెల 17వ తారీఖు నుంచి పరీక్షలు పూర్తయ్యే అంతవరకు కూడా మీరు ఉచితంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి, తిరిగి రావడానికి కూడా ఆర్టీసీ బస్సులు అయితే ఉచితంగా ఎక్కవచ్చు.